ఇక నిన్నటి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఇటు కేటీఆర్ అటు రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈయన అంటున్నాడు కేటీఆర్ 3 నెలల్లో అట్టర్ ఫ్లాప్, 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అంతా విధ్వంసమే, కరువులు ఆకలి చావులు వలసలే కనిపించాయి, గవర్నర్ ప్రసంగం అసత్యాలు తప్పుల తడక, కరెంటు అప్పులే చెప్పారు గాని ఆస్తులు చెప్పలే, అప్పుల నెపంతో గృహజ్యోతిని ఎగ్గొడతారా, శ్వేతపత్రాలను కొత్తగా ప్రకటిస్తే కొండను తవ్వి ఎలుకను పట్టే పరిస్థితి ఉండదు, నియంతృత్వంపై మాట్లాడడం మిలీనియం జోక్, విదేశీ వ్యక్తికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన వారు ఎన్ఆర్ఐల గురించి మాట్లాడడం ఏంటి, ముఖ్యమంత్రి అయినాకైనా మర్యాదగా మాట్లాడతారనుకున్నా కానీ మారరు అని తేలింది, చీమలు పెట్టిన పుట్టలో దూరిన పాము ఆయన, పంటల బీమా రైతు బీమాకు కూడా తేడా తెలియని వ్యక్తి సీఎం అయినందుకు ప్రజలు సిగ్గుపడుతున్నారు, నాది మేనేజ్మెంట్ కోటా అయితే ఆయనది పేమెంట్ కోటా, అసెంబ్లీలో కేటీఆర్ తొలి రోజే విపక్షాల గొంతు నొక్కారు, 3 నిమిషాల్లో 3 సార్లు మైక్ కట్ చేసిరట. మరి మీరున్నప్పుడు ఏమైందో, మీరున్నప్పుడు ఏం జరిగింది? 3 నిమిషాలు 30 సార్లు కట్ చేసినప్పుడు. సో ఇట్లా ఈయన పరిస్థితి. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సభలోనూ ఉండరు, ప్రజలు ప్రతిపక్షానికి పరిమితం చేశారు, మారకపోతే అసెంబ్లీ నుంచి తరిమేస్తారు, వ్యవసాయం విద్యుత్ పైన చెప్పేవన్నీ అబద్ధాలే, డ్రగ్స్ కేసులో ఎంతటి వారినైనా బొక్కలో వేస్తాం, వచ్చే 10 ఏళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్దే అధికారం, కేసీఆర్ ధర్నా చౌక్లో ఆమరణ దీక్ష చేసుకోవచ్చు, సోనియాకు దండం పెట్టి వెన్నుపోటు పొడిచారు, 10 సంవత్సరాల్లో 8,000 మంది రైతుల ఆత్మహత్యలు, కేసీఆర్కు పదవులు ఇచ్చిందే కాంగ్రెస్, కేటీఆర్ మేనేజ్మెంట్ కోటాలో వచ్చిన వ్యక్తి, అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం పైన చర్చ. సో ఈ చర్చ దీని మీదనే నడుచుకుంటూ పోయింది. మధ్యలో మిగతా సభ్యులు నిలబడ్డరు, మంత్రులు మాట్లాడారు, ఇట్లా ఒక వాడి వేడి డిస్కషన్ అయితే కనబడ్డది. కానీ ఒకటే ఉన్న సమస్య ఏంటంటే వీళ్ళు మమ్మల్ని లోపలేస్తారా అని అంటున్నారు, మేము లోపలేస్తామని వాళ్ళు అంటున్నారు. ఎవరు లోపలేస్తారో అన్నది భవిష్యత్తులో వాళ్ళు చేసే పనితీరును బట్టి వాళ్ళ ఆచరణను బట్టి ఆధారపడి ఉంటుంది. అది ఎంతవరకు సాధ్యమవుతుంది అన్నది ఆధారపడి ఉంటుంది. భవిష్యత్తులో వచ్చే రాజకీయ పరిణామాలు ఈక్వేషన్స్లో ఎవరిని కలుస్తారు ఏంటన్నది కూడా మనకు తెలియని పరిస్థితి. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. సో ఇటువంటి సిచ్యువేషన్లో మనం ఇప్పుడే వీళ్ళు మాట్లాడిన దాని మీద విశ్లేషణలు చేసి ఓహో ఇక అయిపోయింది, వీళ్ళు అవినీతిని వాళ్ళు బయటకు తీస్తారట అని మనం అనుకోవడం. ఇప్పుడు ఈయన మాట్లాడిన దాంట్లో కూడా గత 10 సంవత్సరాలకు ముందు కాంగ్రెస్ ఏం చేసిందని మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం చేయలేకనే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంటే మనకి న్యాయం జరగదనే తెలంగాణ రాష్ట్రం కోసం 1569 మంది ఆత్మ బలిదానం చేస్తే కొన్ని వేలాది మంది గాయాల పాలై పోలీసుల లాఠీల దెబ్బలు తిని ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఎవరి చేతిలో పెట్టిరండి? 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని మీ చేతిలోనే పెట్టారు. మీరు ఏం చేస్తున్నారని చెప్పాలి కదా. ఏమైనా ఆయన ఎవరో ఒకరిద్దరు ఆ దేశపతితో ఇంకెవరో రాసిచ్చిన ప్రాసలతో కూడిన కొన్ని లైన్లు రాసుకొని వస్తాడు, కథమా చదవాలిగా.